తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు బాన్సువాడలో అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 8 బైకులు ధ్వంసమయ్యాయి. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి ప్రమాదం తప్పింది. ప్రపంచ బెంచ్ మార్కెట్ గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉండబోతుందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 153 కోట్లతో నిర్మిస్తున్న ఆధునిక వ్యవసాయ మార్కెట్ ను ఆయన సందర్శించారు. మార్కెట్ పక్కన నివసిస్తున్న వాళ్లు నష్టపోతున్నారని తెలుసుకుని వాళ్లకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు తుమ్మల. కూటమి సర్కార్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సొసైటీలు పనిచేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘాలు మెరుగ్గా పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు బొలిశెట్టి. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసం మాత్రమే జరిగిందని మంత్రి బాల వీరాంజనేయులు అన్నారు. కర్నూలు జిల్లా దుద్యాల గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు కూటమి సర్కార్ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ఇంకా మెరుగవ్వాలంటే 2029 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. జర్నలిస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ యూడబ్ల్యూజే యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఐ న్యూస్ ఉమ్మడి కడప జిల్లా బ్యూరో చీఫ్ శ్రీనివాసులతో పాటు పొద్దుటూరు రిపోర్టర్ చెన్నైపై కొందరు పనిగట్టుకుని తప్పుడు సమాచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని వేల్పూర్ ఎస్సీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని హామీ ఇచ్చారు.